సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణం చేశారు. 70 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మద్దతుతో విజయం సాధించిన చెనగాని సాంబయ్య సర్పంచ్గా ఘన విజయం సాధించారు. వెల్దండ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి వామపక్ష పార్టీలకు చెందిన వారే సర్పంచ్గా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి 328 భారీ మెజారిటీతో గెలిచారు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అండతో మరిన్ని నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు సర్పంచ్ చెనగాని సాంబయ్య. వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని పెట్టాక మొత్తం పెట్టినాక అంతా అయిపోయినాక కాంగ్రెస్ మొట్టమొదటిగా వచ్చింది. అయితే గతంలో మాత్రం కమ్యూనిస్టులు అంటే ఫస్ట్ కమ్యూనిస్టు ఉండే భారత కమ్యూనిస్ట్ పార్టీ, తర్వాత సిపిఎం, తర్వాత న్యూ డెమోక్రసీ. అయితే మేము కూడా అందులో నుంచి వచ్చిన వాళ్ళం, కమ్యూనిస్టు నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళం. గతంలో నేను కూడా సిపిఐలో దాదాపుగా ఒక 15-20 సంవత్సరాలు గ్రామ కార్యదర్శి చేసిన. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీర్వతో సంస్థ సమక్షంలో నేను కండవ రప్పించుకున్నాను కాంగ్రెస్లో. దాదాపు ఒక 8 సంవత్సరాలు రప్పించుకొని ఆ తర్వాత ఇంకా వేరే కమ్యూనిస్ట్ నుంచి కూడా అందరం ఇలా చేరిన తర్వాత ఇదే ఫస్ట్ 70 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలో రావడం, సర్పంచ్ తెలుసుకోవడం.